అసలు ఫస్ట్ సీజన్ ఎలా చేసానో నాకే తెలియదు. ఇట్ వాజ్ సినిమాల్లో ప్రతిసారి ఒక క్యారెక్టర్ కి అడియర్ అవుతూ అతను ఒక పాలిటిషియన్, అతను ఒక రాజు, అతను ఒక అడవి మనిషి, ఇలాంటిది ఏదో జరుగుతూ ఉంటుంది. బట్ ఆ యాక్టర్ ఒక హ్యూమన్ ఫామ్ ఉంది, అండ్ దట్ ఫామ్ ఇస్ ప్రాబ్లీ ఓన్లీ ఆన్ టీవీ అండ్ నౌ ఆన్ OTT. అండ్ సీజన్ 3, I think the first time season 1 చేసినప్పుడు was the first time ఒక యాక్టర్ కి చూసే ఆడియన్స్ కి the idea was to break that bridge, and I think 2 seasons successful గా చేసాం. I'm hoping this season we'll be able to do that one more time. So lots of new stuff in the new season, newer music, newer art, newer guests, newer madness, and newer games also. Lots of new games. And actually 2 years gap, of course 1 year అయితే మనం అకౌంట్లో తీసేస్తున్నాం ఎలాగో, కానీ ఇప్పుడు ఫ్రమ్ ఆల్ ద వ్యూవర్స్ ఆర్ ఫ్రమ్ యువర్ ఫ్యాన్స్ ఆన్ సోషల్ మీడియా యారీ షో గురించి ఏమైనా ప్రెషర్ ఉందా? డూ దే ఆస్క్ యూ ఆఫెన్? Well, obviously I'm asked a lot, but ఇప్పుడు చాలా మంది చాలా అడుగుతారు, బట్ అది కరెక్ట్ టైం అయినప్పుడే అది చేయాలి. అండ్ ఐ థింక్ నౌ ఇస్ ద టైమ్ ఫర్ యారీ టు బి బ్యాక్. So you asked me about a fun set of games. ఈసారి మీరు ఎప్పుడన్నా WWF కార్డ్స్ అయ్యి ఆడారా? చెస్ట్ ఇంత, హైట్ ఇంత, వెయిట్ ఇంత, అంతే అక్కడ. సో అది ఈసారి మనం ఫిల్మ్ యాక్టర్స్ తో ఆడబోతున్నాం. సో యూ హ్యావ్ ట్రంప్ కార్డ్స్ ఆన్ ఫిల్మ్ యాక్టర్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ అ గేమ్ షో. సో దట్స్ హ్యాపెనింగ్ దిస్ టైమ్. సో అలాగా పాత ఓల్డ్ క్లాసిక్ సాంగ్స్ ని కొత్త హిప్ హాప్ ఆర్టిస్ట్ రీమిక్స్ చేసి దోస్ విల్ బి డ్రాప్డ్ as independent songs as well. సో మీకు మూవీలో ఎంపవర్ చేసే ప్రతిదీ టీవీ షోలో కూడా ఉంటుంది. రాణా గారు, యూ ఆర్ ద గెస్ట్ ఫర్ లాట్ ఆఫ్ టాక్ షోస్, నౌ యూ ఆర్ ద హోస్ట్. ఏది ఎక్కువ కష్టం? నాకు హోస్ట్ గా ఉండడమే ఈజీ అండి గెస్ట్ కన్నా. గెస్ట్ అంటే ఏదో ఒకటి ఆలోచించాలి, మాట్లాడాలి, వాళ్ళు ఏదో క్వశ్చన్ అడుగుతారు, మనం చెప్పలేం. మైండ్ లేదు ఉండేది హోస్ట్ ఒకటే మాట్లాడగలుగుతారు. కానీ ఈసారి #1 యారీ షో విత్ రాణా సీజన్ 3 ఆన్ OTT కాబట్టి కాస్త అంటే టీవీలో వాటిలో యూజ్ చేయలేని వర్డ్స్, క్వశ్చన్స్ లాంటివన్నీ ఇంకా హాయిగా అడిగేచ్చా? ఏమో అది ఆహానే అడగలండి. నేనైతే ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటా. అది వేస్తారో లేదో వాళ్ళ అభిప్రాయం. ఎందుకంటే టీవీలో ఆబ్వియస్లీ చాలా సెన్సర్ చేయాల్సి వస్తుంది. బట్ ఐమ్ హోపింగ్ OTT విల్ సీ అ లాట్ మోర్. ఓకే, ఒక పని చేద్దాం. మీరు జనరల్గా మీ గెస్ట్ ని ఆన్ ద షో చాలా ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్, ఎస్పెషల్లీ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ లాంటివి అడుగుతారు కాబట్టి టేబుల్స్ టర్న్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ ఆల్ దోస్ క్వశ్చన్స్. ఈసారి ర్యాపిడ్ ఫైర్ తీసానండి, దాన్ని ర్యాండమ్ ఫైర్ చేశాను. సరే, ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది అడుగుతాను సార్. సార్ జనరల్ గా మా క్వశ్చన్లు కూడా అలాగే ఉంటాయి. సో ఓకే, గో ఆన్. యా, మీ ర్యాండమ్ ఫైర్ అయితే కదా. నాకు డౌట్, ఇప్పుడు మీరు అలా నుంచుని నేను ఇట్లా చూస్తే చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది మ్యాటర్ అండ్ లైఫ్. ఇలా మాట్లాడుతున్నా, దా కూర్చోదు వృధా, ఎందుకు లేదు కూర్చోదు, ఏం పర్లేదు. ఇందులో ర్యాండమ్ ఫైర్ క్వశ్చన్స్. ర్యాండమ్ ఫైర్ క్వశ్చన్స్. హియర్ వి గో. ఫస్ట్ క్వశ్చన్. సార్, మీ డీపెస్ట్ సీక్రెట్స్ అన్ని తెలిసిన ఆ యారీ ఎవరు? నా పెద్ద సీక్రెట్లు అన్నీ ఉండవండి నాకు. సార్ ప్లీజ్. అంటే నిజంగా ఇప్పుడు ఇంతసేపు ఇందాక అన్నారు మీరు, టీవీలో ఉంటాను, OTTలో ఉంటాను, సినిమాల్లో ఉంటాను, యూట్యూబ్లో ఉంటాను. ఇంత టైంలో పర్సనల్ ఇంకోటి ఏమైనా మ్యాటర్ పెట్టుకోవచ్చండి అసలు చెప్పండి. అంటే బ్యాక్ ఇన్ ద డే, గోల్డెన్ డేస్ లో ఇప్పుడు అది ఆ బుక్ పడేసాను ఎక్కడ, నాకు తెలియదు ఎక్కడ ఉంది. చేంజ్డ్ మ్యాన్. యా, ఐఎమ్ ఎ చేంజ్డ్ మ్యాన్. బాగుంది, సౌండ్స్ గుడ్. ఇప్పుడున్న వాటిల్లో ఇప్పుడున్న సీక్రెట్స్ ఎవరికి తెలుసుకొని నేమ్ వన్ యారీ లైక్ దట్. అంటే ఇప్పుడు ఓపెన్ బుక్ అయిపోయిందండి లైఫ్. ఇంకా సీక్రెట్లు పెట్టుకోవడం మానేసారు. నేను సీక్రెట్లు మర్చిపోతున్నాను కానీ పేరు మాత్రం చెప్పరు. అసలు నేను సీక్రెట్లే లేవండి ఇంకా పేరు. ఓకే, ఫైన్. నేమ్ వన్ యారీ హూ పిక్డ్ యు అప్ ఫ్రమ్ యువర్ వర్స్ట్. I have to, it can't be one, it has to be all my Yaris. I think there was a lot of worst and everyone was there at one shot to pick me up. So Charan, Chaitanya, Prabhas, Bunny, I think everybody, all of them were Yaris that picked me out of dumps many times. మీ ప్లాన్స్ అంటే మీరు చక్కగా టూర్కి వెళ్దాం, పార్టీకి వెళ్దాం, ఇంకోటి అనుకున్నప్పుడు లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసే ఆ ఫ్రెండ్ ఎవరు?
లాస్ట్ మినిట్ లో డ్రాప్ అయ్యే ఆ ఫ్రెండ్. అంటే ఎవరు డ్రాప్ అయినా నేను వెళ్ళిపోతానండి. బట్ జనరల్ గా ఐ మీన్ ఆఫన్ గా క్యాన్సిల్. చాలా సార్లు ఎవరో ఫ్రెండ్ ఏదో ఒక విషయం వల్ల డ్రాప్ అయిపోయేవారు, నేను మాత్రం వెళ్ళిపోయాను సార్. నేను చాలా సార్లు పార్టీలో నేను ఒకటే ఉంటాను, సో అవి కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ మీరు వచ్చే ముందు హూ వాస్ దట్ లాస్ట్ పర్సన్ దట్ యు మెసేజ్ ఆర్ దట్ యు గాట్ మెసేజ్ ఫ్రమ్? అజిత్ సార్ కెన్ యూ ర్యాప్ దట్ ఇన్ 5 minutes, కెన్ యూ కమ్ అప్ అన్నాడు. అదే చెప్పింది. సో ఆయన ఈ రోజుకి యారియా. ఆయన ఈ రోజు గారి మీ 3 AM అర్ధరాత్రి 3 కూడా ఫోన్ చేసి కష్టాలు చెప్పే ఎవరా ఫ్రెండ్? అంటే మీరు చెప్పుకోవాలన్నా మీకు చెప్పుకోవాలన్నా ఎవరది? ఆ టైం కంటే ఇప్పుడు పెళ్ళైంది కాబట్టి వేరేగా ఉంది లైఫ్. ఇంతకు ముందు 3 AM అంటే అసలు లేచి ఉండేవాళ్ళం, అది మామూలు డేలో ఉండేది. ఇప్పుడు 3 AM అంటే అబ్బో చాలా లేట్, పడుకోవాలి, ఎవరు ఫోన్ చేసినా ఎత్తాం. బట్ ఆబ్వియస్లీ మై టాప్ వుడ్ బి ప్రాబ్లీ ఇస్ చరణ్. డెఫినెట్లీ ఈజ్ 3 AM ఫ్రెండ్ టు మీ. సూపర్, అండ్ వీ లైక్ దట్ యారీ ఆల్సో. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు మిహికా గారి గురించి చెప్పిన ఫస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఫస్ట్ యారీ ఎవరు? మళ్ళీ అడగండి. మళ్ళీ హూస్ దట్ ఫస్ట్ ఫ్రెండ్ దట్ యూ టోల్డ్ అబౌట్ మిహికా? వెల్ ఆర్ మై పేరెంట్స్ ఇంక్లూడెడ్? యా. ఓకే, సో ఫస్ట్ ఐ టోల్డ్ మై మామ్ అండి. అండ్ అమ్మకి చెప్పాను, పెద్ద సీరియస్ తీసుకోలేదు. అంటే ఏంటి సడన్ గా వచ్చి మధ్యాహ్నం లాక్డౌన్ మధ్యలో వచ్చి పెళ్లి చేసుకున్నాను అంటున్నాడు ఏంటి అని సీరియస్ తీసుకో. సరే ఏదో మాట్లాడి నాన్నతాను, మా నాన్నతో చెప్పా. ఆయన కూడా సీరియస్సా కాదా ఇది ఏ టోన్లో చెప్తున్నాడు అంటే మనిషి పేరు చెప్పాను, ఇక తెలుసు ఇదని చెప్పాను. సో ఐ థింక్ దే వర్ ద ఫస్ట్ పీపుల్. సో నా రియాక్షన్ అన్ని షాక్ తోనే వచ్చినాయండి అందరికి. అంటే చాలా ఎవరు అది హ్యాపీయా కాదా తెలిసి షాక్ ఎక్కువ ఉండింది నాకు. సో నేను ఇంకొంచెం స్ట్రెచ్ చేస్తాను క్వశ్చన్. ఆఫ్టర్ ఫ్యామిలీ యారీ ఫ్రెండ్స్ లో మీ యారీస్ లో ఎవరు? ఈజ్ ఆల్సో ఫ్యామిలీ, బట్ చైతన్య ఐ థింక్ వాజ్ ద ఫస్ట్ వన్. అంటే ఫస్ట్ వీడియో కాల్లో చెప్పాడు బెస్ట్ డిసిషన్ యూ టుక్ అన్నాడు. సో దట్ వాస్ ద వన్ హూ ఐ స్పోక్ టు ఫస్ట్. పోనీ మీ ఫ్రెండ్స్ అందరిలో మీకే గారి ఫేవరెట్ ఎవరు? ఆర్ ఫేవరెట్ ఇన్ యువర్ ఫ్రెండ్స్? ఫేవరెట్ ఇన్ మై ఫ్రెండ్స్ టఫ్ టు సే, అడగాలి, తెలీదు. పోనీ వన్ అందరూ నచ్చినట్టే యాక్ట్ చెప్పింది ఇప్పటి వరకు. యాక్ట్ చేసిందా నిజం చెప్పిందా నాకు తెలియదు, కనుక్కోవాలి ఎగ్జాక్ట్ గా. పోనీ మీ యారీస్ లో తనకి పెద్దగా నచ్చని యారీ ఎవరు? ఉండే ఉంటారు. కమాన్, 100% ఉండి ఉంటారు. అంటే కొత్త కదా, ఇంకా తెలియదు బస్. ఎన్ని కొన్ని రోజులు అయితే ఇంకో ట్రావెల్ అయితే ఎండ్ ఆఫ్ ఇప్పుడు 13 episodes అయిన తర్వాత చెప్తాను. మళ్ళీ ఒకసారి నేను ప్రెస్ మీట్ పెడతాను. మేబీ సీజన్ 3 ఎండింగ్ లో ఇంకో ప్రశ్న పెట్టి మిగతా ఇలాంటివన్నీ అడగొచ్చు. నాకు ఇంకా జస్ట్ గెటింగ్ టు నో. ఫ్రెండ్స్ కి సంబంధించి నా చిన్నప్పటి నుంచి ఉన్న ఫేమస్ లైన్ ఈజ్ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు కదా. ఆ లైన్ ని డిఫైన్ చేసే యారీ ఎవరు మీకు? ఆ లిస్ట్ లో అందరూ ఉన్నారు. See, one is I think for all in my life I think Charan tops that list because Charan and Bunny will be the best two friends in that sense. అంటే నా చాలా సర్కిల్స్ చూసాం and they were there to pick me up on each of these circles. So yes, and Prabhas obviously after in these 5-7 years of friendship. మీ ఫ్రెండ్స్ కూడా ఇంత రిచ్గా ఉన్నారు. ఓకే, బెస్ట్ అడ్వైస్ యూ ఎవర్ గాట్ ఫ్రమ్ యువర్ యారీ? ఏం అడ్వైస్ బా అంత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ద బెస్ట్ అడ్వైస్ ఇచ్చిన యారీ? ఆలోచిస్తున్నాను. ఓపెన్ చేయండి. ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్ ఆర్ లాస్ట్ ఫ్యూ మంత్స్. లాస్ట్ 2 months అందరూ పెళ్ళైంది కాబట్టి షాక్ లో తప్పితే వాళ్ళు అడ్వైస్ ఇవ్వడం మానేశారు ఇంకా. బట్ ఐ థింక్ బన్నీ ఇస్ సంబడి హూ గివ్స్ మీ గ్రేట్ అడ్వైస్ ఆల్ ద టైమ్. ఎనీథింగ్ స్పెసిఫిక్ ప్లీజ్? అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయండి తన యానిక్డోట్స్. ఎలా ఉంటాయంటే ఒకసారి నేను పూరి జగన్నాథ్ గారితో సినిమా చేస్తున్నాను, నేను నా రాక్షసుని, ఇయర్స్ బ్యాక్. అది జస్ట్ లీడర్ అయిపోయింది, దమ్మారుదమ్ అయిపోతుంది. ఆ టైంలో క్లాప్ బోర్డ్ వెనకాల నుంచి నాకు ఒక మాట చెప్పాడు, అరే ఇక్కడ వరకు ఏదో స్కెచ్లు వేసుకుని వచ్చేసావు, ఇక్కడ నుంచి స్కిల్ లేకపోతే దొబ్బతున్నట్టు. సో ఇలాంటివన్నీ, సో ఈజ్ లైక్ అ మిర్రర్ ఆన్ ద వాల్ ఫర్ మీ. ఇలాంటి టపా టపా అని చెప్తాను. ఈ లైన్ అయితే ప్లీజ్ వన్స్ మోర్ ప్లీజ్ వన్స్ మోర్ చెప్పాల్సిన మీరు.
ఇక్కడ వరకు ఏదో స్కెచ్లు వేసుకుని వచ్చేసావు, ఇక్కడి నుంచి స్కిల్ లేకపోతే ఫ్యాబులస్ అడ్వైస్. సో వర్స్ట్ అడ్వైస్ కూడా ఉందా? వర్స్ట్ అడ్వైస్ అంటే వాళ్ళు చెప్పినప్పుడు ఏదో బాగుంది కదా ఇమోషనల్ గా మీరు అది ఫాలో అయిపోయి ఆ తర్వాత పప్పులో కాలేసినట్టు ఫీల్ అయ్యి అలాంటిది ఏదన్నా? లేదండి, నేను ఒకసారి ఒక డైరెక్షన్ తీసుకెళ్తే వెళ్ళిపోతాను. పడినా లేచిన అక్కడి నుంచే పికప్ చేసుకుని వెళ్ళిపోవడం. మీ అందరి యారీస్ లోనూ వన్ పర్టికులర్ యారీ నుంచి పికప్ చేసుకోవాలనుకునే వన్ పర్టికులర్ క్వాలిటీ. ఫ్రమ్ వన్ I'd want to pick up calmness from Prabhas. ఎంత మ్యాడ్నెస్ ఉన్న చుట్టూ తను మాత్రం కామ్ ఉంటాడు. I'd like to pick that and have that for myself. ఓకే. అండ్ ఫైనల్ గా ఇఫ్ యు వర్ అంటే ఒక ఏదైనా మంచి ఐలాండ్ మీరు ఇరుక్కుపోతే మీరు పిక్ చేసుకునే ఆ ముగ్గురు యారీస్ ఎవరు? అంటే ఇంతకు ముందు ఈ క్వశ్చన్ అడిగితే ఎవరిని అనేవాడిని కాదు. ఇప్పుడు లాక్డౌన్ తర్వాత కూడా ఎక్కడో చోట స్టక్ అయిపోయి ఎక్కడో చోట అంటే నాకు ఆన్సర్ చేయాలని లేదు. సో ఇప్పుడు ఎక్కడ లాక్డౌన్ ఇప్పుడు అందరం హ్యాపీగా సినిమాలు చూస్తూ బయటకు వెళ్తూ షికార్లకు వెళ్తూ ఉన్నాం. అలాంటి క్వశ్చన్ కూడా ఉంటుంది. ఓకే సరే. అండ్ ఫైనల్ గా నేను ఒకవేళ మీరు మీ యారీది ఎవరిదైనా సరే మీ ఫ్రెండ్షిప్ ని ఒక సినిమాగా తీస్తే దానికి ఒక మంచి పేరు పెట్టండి. యువర్ యారీనెస్ విత్ యువర్ యారీస్. ఇక్కడ మీకు ఎవరన్నా ఫ్రెండ్ ఉన్నారు? ఒక ఫ్రెండ్ పిలవండి. రెడీగా ఉన్నాడు ఫ్రెండ్, దా పక్కన ఉన్నాడు, కమాన్ రండి. సార్ మీ పేరు చెప్పండి. సార్ చందు. సార్ చందు. మీరిద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? గత లాస్ట్ ఒక 4-5 months నుంచి. 4-5 months నుంచి ఫ్రెండ్స్. ఓకే. సో రెడీగా ఒక చిన్న గేమ్ ఆడదాం. షూర్ సార్. ఆల్రైట్. కెన్ ఐ గెట్ ద ఆడియో ప్లీజ్? ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు పోతారని రాసినప్పుడు నా అలాంటి వాళ్ళు నన్ను కేలకద్దు సస్తారు అని చెప్పతే ఎలా? ఇదే సినిమాలోంచి డైలాగ్ అండి. జూలై. ఆల్రైట్. ఇస్ దట్ ద రైట్ థింగ్? జూలై సార్. సో మీ ఇద్దరు వెల్ డన్, వెరీ క్విక్. అసలు 1 second లో ఆన్సర్ ఇచ్చారు అయిపోయిన వెంటనే. చాలా సింపుల్ ఉంది వీళ్ళ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ మీద టెస్ట్ చేద్దాం. ఓకే సార్. తిను లైఫ్ లాంగ్ ఒకే ఫుడ్ ఐటమ్ తినాలంటే ఏం తింటాడు? వెజిటేరియన్. వెజిటేరియన్ తింటాడు. అందులో ఏం తింటాడు చెప్పండి? పప్పు అన్నం తింటాడు. కరెక్టా కాదు? నో సార్. నో సార్. అరే ఫ్రెండ్షిప్ టెస్ట్ ఫెయిల్ బస్. నెక్స్ట్ టీమ్ రండి. మీరు సినిమా క్విజ్ లో పాస్ అయ్యారు కానీ ఫ్రెండ్షిప్ లో ఫెయిల్ అయ్యారు. సో నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ సెట్ ఆఫ్ పీపుల్ ప్లీజ్. చలో లేడీస్, the two of you. You can come up and introduce yourselves. Hello. Hello sir. Hi. Hi ma'am. Hi. Hello. Hi. మనం కలిసినట్టు వాళ్ళకి తెలియదు, సో ఇప్పుడు మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. హాయ్, ఐఎమ్ రానా దగ్గుబాటి ఫ్రమ్ #1 యారీ. మీరు? Hi, myself Janani. హాయ్ జనని. I am social media influencer and actor. సూపర్. Hi, this is Radha. I'm an influencer, fashion influencer. Thank you very much ma'am. So you ready to play a little game with me? Yeah, okay. Yeah. All right. Yes sir. I'm going to. Can you play the audio, please? గన్ చూడాలనుకోండి తప్పులేదు, కానీ బుల్లెట్ చూడాలనుకోవద్దు, చచ్చిపోతారు. ఏ సినిమా నుంచి? Pokri. Pokeri. All right, well done. అతడా? అరే అతడు బస్. వీళ్ళంతా కాన్ఫిడెంట్ ఫిక్స్ అయితే ఏమో కరెక్ట్ ఏమో నాకు తెలియదు. మీరు అంత కాన్ఫిడెంట్ చెప్తే చూసారు, నేను తప్పు పట్టేసాను. ఇంకో క్వశ్చన్ అడగండి. చలో వన్ మోర్ ఆడియో, వన్ మోర్ సౌండ్. సరే ఫ్రెండ్షిప్ క్వశ్చన్ అడుగుతుంది. మీరు ఫ్రెండ్స్ అసలు మీ ఇద్దరు? Yeah. Huh? Friends. ఎప్పటి నుంచి? Just now. జస్ట్ నౌ ఫ్రెండ్స్. వెరీ గుడ్. మీరు అతను తెలుసా వెనకాల ఉన్న వ్యక్తి? తెలుసు. Yeah. Thanks. ఎక్కడ చూసారు ఆయన్ని? చాలా సినిమాల్లో. Movies. సినిమాలో చూసారు? అంత మనిషి కన్నా వాయిస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఓకే, సో మీ ఫ్రెండ్షిప్ మీద లెట్స్
have a quick test. Do you follow her on Instagram? Yeah. Do you follow her on Instagram? Yeah. Okay, perfect. తను పర్ డే ఎన్ని ట్వీట్స్ చేస్తుంది, ఎన్ని పోస్ట్ పెడుతుంది ఇన్స్టాగ్రామ్ లో? Roski 2, one reel or video, one pic. కరెక్ట్ కాదు? యాక్చువల్లీ నేను ఒకటే పెడతా రోజుకి, బట్ ఒక్కొక్క రోజు 2 పెడతా. రేర్ 2 పెట్టడం రేర్. సో వెల్ డన్, దట్ ఈస్ సో షీ ఫిగర్ అవుట్. సరే చెప్పండి, ఇవన్నీ మిమ్మల్ని మీరు ఫాలో అవుతారా? అవుతాను. 3 రోజులకి ఒకసారి, 3 రోజులకి ఎన్ని పోస్టులు పెడతారు? 4 or 5. Yeah, right. రైట్, వెల్ డన్. See, there you go. ఒక నిమిషంలో కలిసి రాయన కానీ ఫ్రెండ్స్ అయిపోయారు. మీరు చూడండి 4 నెలల నుంచి ఉన్నారు, అసలు ఏం తింటారో ఒకటి తెలియదు మీ ఇద్దరికి. నాన్ సెన్స్. వెల్ డన్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ద నెక్స్ట్ సెట్ ప్లీజ్. ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్, కమాన్. ఫోటోగ్రాఫర్ ఫస్ట్. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ వీడియోగ్రాఫర్ వీడియో కెమెరా తీసుకొస్తారా? లేదా? హాయ్ సార్. హాయ్, మీ పేరు? మధు. ఎవరు మీ యారి? మీ యారి ఎవరు? మా యారి రానా. మీ ఫ్రెండ్ ఎవరు ఇప్పుడు? మై ఫ్రెండ్ సార్. చెప్పస్ సార్, ఎప్పటి నుంచి మీ ఇద్దరు ఫ్రెండ్స్? 2 years. ఓకే. ఫ్రెండ్షిప్ మీద క్వశ్చన్ అడిగితే పాస్ అవుతారు ఎదురు? నేనైతే ఫెయిల్ అవుతా. నేనైతే ట్రై చేస్తాను. ఓకే, చూడండి ఇది ఏంటమ్మా, అసలు ఫ్రెండ్షిప్ మీద అలా ఫెయిల్ అయిపోతూ ఉంటే అలాగా? నిజంగా అందరు ఇక్కడ రాంగ్ ఫ్రెండ్స్ ఉన్నారమ్మా ఇక్కడ. అందరినీ ఎవరి గురించి ఎవరికి తెలియదు నాకు అర్థమవుతుంది ఇక్కడ. సరే, మీ ఫ్రెండ్ ఉత్తపదం ఏంటి? తిని ఉత్తపదం ఏంటి? శరత్ ఉత్తపదం ఏంటి? అరే. అరే. అదే కరెక్ట్. ఓకే, వెల్ డన్. సో తను రోజంతా 3 మాటలు మాట్లాడి రోజంతా గడపాలంటే ఏ మాటలు మాట్లాడతాడు? రోజంతా తనకు 3 మాటలు ఉన్నాయి మాట్లాడడానికి, ఏది మాట్లాడతాడు? ఫొటోస్ పంపమంటాడు. నేను తీసిన ఫొటోస్ పంపమంటాడు. తను సేమ్ క్వశ్చన్ నీకు. తిను రోజంతా 3 పదాలు వాడాలంటే ఏ పదాలు వాడతాడు? నెట్ స్లో ఉందిరా, ఇంటికి వెళ్ళాక పంపిస్తారా? Okay, well done. Thank you guys. Thank you very much. All right, thank you very much. Thank you so much, Rana. Thank you. So this is how it's going to be. So now, next I request Ajit, the head of AHA, to please come on stage. అజిత్ గారు, ఆహాలో మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? డూ యూ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ ఇన్ ఆహా? Yeah, quite a few. All All the team. Can you pick one from your team member that can come up here who you think is your friend and they also think you are their friend? One is risky, so the other one, Lloyd. Lloyd. Come on, Lloyd. Lloyd గారికి మైక్ ఇవ్వండి. Hi sir, how are you? All good. Lloyd, Come. please. Is this man gentleman your friend? Well, he's my friend. I don't know where it's going. Well, this is your show, it's your content, so you got to be up at it. Cool? So tell me guys, why did you want number 1 Yari on the platform? I'll answer that. Okay. So it's part of thank you. So about 2 years ago, when I started the journey with AHA, I took a flight to Vizag, and then I drove down from Vijayanagar to Vizag to Guntur, Rajmundry, all the way to Tirupati. And I was talking to lots of kids. I must have met about 200 families and youth. And at each stop, we would ask them, what are the things you're watching? Obviously, AHA was not there in the market then, right? They would talk about Korean shows. They're crazy. The guys in Rajmundry watch 8 hours a day, right? So Korean shows, American shows, Hindi shows. There was very few Telugu shows for them, right? But the one show that consistently came in all the things was Yari number 1. All right, well done, thank you. So we said we need to get it, but obviously it was another platform then. So we waited, and finally we have you here. Thank you.
సో అంటే చూసారు అర్థమైందా, కొరియన్ సినిమాలతో పాటు రాజమండ్రిలో నా షో కూడా చూస్తున్నారంట, అందుకే వెళ్ళి తీసుకున్నారు ఆ షో. కిడింగ్, బట్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ మీ బ్యాక్ ఆన్ టు దిస్ షో, బికాజ్ నాకు నిజంగా ఒక క్లోజ్నెస్ టు పీపుల్, ఒక రియల్ హ్యూమన్ గా నేను కనిపించడం అండ్ ఇలా మాట్లాడడం, I think only it's possible just on this show, and I think there was so much that happened in the last 2 seasons, and I'm most happy being back here. Thank you so much. And the name says it all, right? Number one. It's number one, Yari, sir. Thank you. So with your permission, couple of other things. So firstly, what a lovely setting for a press meet. I think we should have it always here. I want to thank Suresh Babu sir for letting us come into this campus and do all this. Big thank you to Group MCG as well as the team Kwon who have been working on this show. Obviously, Team AHA, thank you for everything that you do. As always, all of you turn up almost every week because we do something every week. But this one is special for 2 reasons. So one is that I told you about that 2 years ago when I started out AHA, we heard about Yari and we wanted it on our platform. I think it's a fabulous show. It's like no other talk show actually. We try to slot it, but it doesn't fit anywhere. And every time we think we know, you move the marker a little forward, and we are looking forward to it. We've seen some of it; it's fantastic. So for all the Telugu viewers, andarki namaskaram, and please tune in on AHA at 9 p.m. this Sunday and every Sunday hereafter to watch Rana and his magic. The last thank you is for the one friend in Hyderabad that I had even before I came to Hyderabad, which is you. You are, I know. Yeah, because he is the brand ambassador for Telugu cinema for Hyderabad in Mumbai. Everybody knows him, from every studio to every brand to every business house. And Hemant was talking about you're a multitasker. In the last 1 month, we've talked about ACK and animation. We've talked about music. We've talked about reality show. We've talked about film production. We've talked about fiction. And it's all happening right here. And it's all happening right here. And that's just this part of it. Then there's talent, there's distribution. I mean, you really are truly the Telugu global brand ambassador. Thank you, sir. And I have a good job. so happy. The second thing I want to tell you guys, though it's not for AHA, is that our association goes way back, much before I came to Hyderabad. 5 years ago, I came to this same very office with a one-line idea, with a director who was crazy, Prabhu Solomon. We were setting up Hathi Mere Sathi in my ex-company, and Aranya, as you know it. And I was telling Prabhu, so who will do this, the forest man, the role? And Prabhu Solomon saying, can you get me Rana? I said, I can't get you Rana, but I can get you to Rana. And that whole project, that film, the script, everything happened here. And that is happening this month too. Yeah, exactly. I think it's a full turnaround. నాకు అరణ్య కథ ఫస్ట్ ప్రభు సల్మాన్ గారిని కల్పించింది యాక్చువల్లీ అజిత్ గారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్. That's out March 26th too. Here you go. Thank you. So it's not an AHA, but do watch Aranya as well as Yari number 1, guys. You are an absolutely the most magnificent brand ambassador that Telugu cinema or Hyderabad could have. Thank you so much. We are just privileged to have you here, Anna. Thank you. So looking forward Thank to you so all much. those things we discussed in the last 1 month. Thank you. Thank you so very much. Thank you, everybody. Alright guys, here you go. ఈ ఫస్ట్ ఎపిసోడ్ ఎలా ఉంటుందంటే, నేను స్టార్ట్ చేసే ముందే కొంతమంది వచ్చి నన్ను స్టార్ట్ చేయించారు. సో లెట్స్ వాచ్ ద ఫస్ట్ ఎపిసోడ్ విత్ సమ్ రియలీ క్రేజీ గైస్. It's really mad. జాగ్రత్త రానా, వేర్ ఇస్ మై ఖానా? బాహుబలి సినిమా తెలుసా అండి మీకు? తెలుసు, చూసాను. బాహుబలి నథింగ్ సార్, జాగ్రత్తల ముందర కంపేర్ చేస్తే సూపర్ జోక్ నాన్న. అసలు మీరు ఫ్రెండ్సా కాదా నాకు తెలియదు. నవీన్ ఒక సూపర్ హీరోని పెళ్లి చేసుకోవాలంటే నవీన్ ఎంత మందితో రిలేషన్షిప్ లో ఉంది?
జాకెట్లు ఎవరు పెట్టింది? నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ 73 years. అందరినీ కలిపే కూడా 73 రాస్తారు. వాళ్ళ నవ్వాము అదే. McDowell's #1 luxury sodas, #1 Yari, Whitney Rana, Season 3, powered by AHA. Every Sunday at 9 p.m. starting from March 14. Streaming partner, AHA. అంతమంది ఫ్రెండ్స్ కలిస్తే అన్ని నవ్వులు ఉంటాయన్నమాట. సో ప్రతి సండే ఇప్పటి నుంచి. అండ్ ఫనీ థింగ్ ఏంటంటే నాగశ్వినే లాస్ట్ టైం కూడా ఓపెన్ చేశాడు. హీఈస్ లాస్ట్ టైం విజయ్ తను ఫస్ట్ ఎపిసోడ్ ఓపెన్ చేశారు. అండ్ దెమ్ కమింగ్ బ్యాక్ అగైన్ ఇస్ రియలీ ఫన్. అయితే సీజన్ 4 సీజన్ 5 అన్నిట్లోనూ నాగేశ్వరి. అలా ఎందుకో కుదిరింది. ఫస్ట్ 2 seasons దే వాజ్ విజయ్ దట్ కేమ్ ఆన్. ఒకసారి పెళ్లి చూపులప్పుడు, దాని తర్వాత అర్జున్ రెడ్డి అప్పుడు, అండ్ నౌ ఇట్స్ జాతిరత్నాలు. It's nice that I get to see newer and fun actors all the time, and obviously Nag is always Nayari lo first class nunchi Nayari tanu, so ఖచ్చితంగా he has to be there. Absolutely. So this is going to be a lot of fun. And also మీతో మీ ఇందాక క్వశ్చన్స్ అడిగిన ఆన్సర్స్ చెప్పిన వాళ్ళందరూ ఆర్ ఆన్సర్స్ మేనేజ్ చేసిన వాళ్ళందరికీ మీరు మీ #1 యారీ కప్స్ ఇవ్వాలి. దే ఆర్ ఆల్రెడీ హియర్. రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ కమ్ ఆన్. Okay, thank you so much. All right, thank you very much. We'll see you on March 14th, 9 o'clock, Sunday on AHA. Sarvam Ahamayam. Thank you so much, Rana. Thank you so much, Ajit. Thank you, AHA, and thank you, Kwan. Thanks.